గాడితో ఫోన్లో మాట్లాడితే అనుమానంతో భార్యని చంపేస్తారా? నన్ను చూసి ఫోన్ కట్ చేసింది. కన్ఫర్మ్గా అది అఫైర్ అని చంపేశాను. ఒరేయ్ దరిద్రుడా, యూజ్లెస్ ఫెలో! పెళ్ళాం ఫోన్లో మాట్లాడితే చంపేయడమేనా? మేడం, రెస్పెక్ట్గా మాట్లాడండి. నీకేంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది? చెప్పు తెగిపోద్ది రాస్కెల్. కావేరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కూల్ కూల్. సారీ. చిన్నప్పటి నుంచి అంతేనా నువ్వు? నా వస్తువులు ఎవరైనా తీసుకుంటే నేను సహించను. వస్తువంటే? నా పలక, బల్పం, పెన్ను, బుక్కు, కంబాక్స్, పెన్సిల్, అది ఏదైనా సరే అది నాదే. నా దాని జోలికొస్తే చంపేస్తాను. నీ భార్య ఎవరితోనో మాట్లాడుతుంటే అనుమానం వచ్చింది. అప్పుడు చంపాల్సింది మాట్లాడిన వాడిని కదా, భార్యనెందుకు చంపావు? నాతో తాళి కట్టించుకొని వేరే వాడితో ప్రేమగా మాట్లాడితే తప్పు కాదా? పెళ్ళి నాతో, అఫేర్ వాడితోనా? ఒక్కసారి తాళి కడితే సచ్చిన బ్రతికినా నాతోనే ఉండాలి. అది ఫిక్స్. సార్, వీడికి చిన్నప్పటి నుంచి ఆడదంటే ఒక వస్తువు, ఆట బొమ్మ అని ఫీలింగ్లో ఉన్నాడు. అందుకే పెళ్ళయ్యాక పెళ్ళాన్ని కూడా వస్తువులానే చూస్తున్నాడు. అందుకే క్రిమినల్ అయ్యాడు. వెరీ గుడ్ అనాలిసిస్ కావేరి. సో ఇలాంటి వాళ్ల మైండ్ సెట్ మారాలంటే మన సొసైటీ స్టాండర్డ్స్, వాల్యూస్, ఎథిక్స్ గురించి చిన్నప్పుడే ఒక లెసన్ లాగా చెప్పాలి. ఆడది కూడా మనలాగే ఒక ప్రాణి, ఇద్దరూ సమానమే అనే థింకింగ్ చిన్నప్పుడే నేర్పించాలి అని నాకనిపిస్తోంది. వీడు మోరల్ పోలీసింగ్ చేసి ఆడది ఎలా ఉండాలో చెప్తున్నాడు. తాళి కట్టిన పెళ్ళాం మొగుడు చెప్పిందే వినాలి అని ఇలాంటి దారుణమైన థింకింగ్లో ఉన్నాడు. సో చిన్నప్పుడే వీణ్ణి దారిలో పెట్టుంటే క్రిమినల్ అయ్యేవాడే కాదు. ఇది నా అనాలిసిస్ సార్. వెరీ గుడ్. ఇంటర్వ్యూ ఫినిష్ కదా? ఇంకా అయిపోలేదు సార్, ఒక్క నిమిషం. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ఇలా రండి. ఏరా, అనుమానం వస్తే పెళ్ళాన్ని చంపేస్తావా? నిన్ను నిన్ను కావేరి, కావేరి కొట్టకు. ఆడదంటే అంత చులకనారా నీకు? కావేరి, లాఠీ కూడా ఇరిగిపోయింది. ఏం కొట్టుడు కొట్టావా అమ్మా? అమ్మా, మనుషులు చాలా సెన్సిటివ్గా ఉంటారని చెప్పి ఇంతలా వాయించేసావేంటమ్మా? అమ్మా అమ్మా. నా గురించే కాదు, అత్తయ్య వాళ్లకు తల్లిగా వచ్చిన విషయం గురించి కూడా చెప్పేస్తాను. పర్సనల్గా కలవాలని ప్రియా రమ్మని చెప్పింది. ఏమై ఉంటుంది? హాయ్ కృష్ణ. నిన్ను కొట్టాలనే ఉద్దేశం కూడా నాకు లేదురా. కానీ
మన స్నేహానికి నువ్వు చేసిన ద్రోహం నీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలని కొట్టానురా. సారీ కృష్ణ, ఆ వర్ష డబ్బు ప్రలోభానికి లొంగిపోయాను. నేను చేసింది ఘోరమైన తప్పని నాకు తర్వాత అర్థమైంది. నువ్వు చేసిన దానికి తప్పు, చీటింగు, ద్రోహము అసలు ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లేదురా. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు, తాళిని అడ్డు పెట్టుకుని తను నా జీవితంతో ఆడుకున్నారు కదరా. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసారా నీకు? ఎంత గిల్టీగా ఫీల్ అయ్యానో, ఎంత కుమిలిపోయానో తెలుసారా నీకు? తలుచుకుంటేనే వణుకు పుడుతుందిరా. ప్రేమించిన ప్రియ ముందు మోసగాన్ని అయ్యాను. అమ్మ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. పనికి మళ్ళా దద్దమ్మనయ్యాన్రా. నేను మోసం చేశానని ప్రియ ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందిరా. పెళ్లి చేసుకోకపోతే చస్తానని ప్రియ వాళ్ళ నాన్న బెదిరించాడు. మీ ఇద్దరి మోసం ఇంతమంది జీవితాల్ని తల్లకిందులు చేసిందని నీకు తెలియదు కిరణ్. నమ్మిన వాడే నట్టేట ముంచుతాడని నువ్వు నిరూపించవరా. నువ్వు నా పర్సనల్ లైఫ్లో ప్రతి విషయం నీకు చెప్పానురా. నేను చెడ్డుండేరా. నీ దగ్గర స్నేహం విషయంలో నిజాయితీగా ఉన్నాను. కానీ నువ్వు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మోసం చేశావు. రే, నేను మంచిగా మారి ప్రియని పెళ్లి చేసుకుంటానని తెలిసి కూడా వర్షతో కలిసి నన్ను ట్రాప్ చేసావు కదరా. కృష్ణ, నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించు. రే, దేన్నైనా భరిస్తాను కానీ నీలాగా అబద్ధాల గోడ కట్టి మోసం చేసే ఎవరినైనా అస్సలు క్షమించను. నా దగ్గర కూడా చేర్చను. పోరా. హే, ఏంటి ప్రియా అక్కడే ఆగిపోయావు? ఏంటి ప్రియా, పర్సనల్గా కలుద్దామన్నావు? ఏంటి విషయం? ఏదైనా లాంగ్ డ్రైవా? అదేం కాదు. ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? ఎనీ ప్రాబ్లం? కృష్ణ, నువ్వు నాకు మాట ఇవ్వాలి. దేనికి? రేపు పెళ్ళయ్యాక ఎవరు ఏం చెప్పినా నన్ను మీ అమ్మని దూరం పెట్టకూడదు. అలా అని నాకు మాట ఇవ్వు. అమ్మను నిన్ను దూరం పెట్టనని మాటివ్వాలా? అసలు నన్ను నువ్వు ఇలా అడుగుతుంటే ఆశ్చర్యంగా ఉంది ప్రియా. అంటే? ప్రియా, అమ్మ మా చిన్నప్పుడే దూరమయ్యి ఆలనా పాలనా లేక దుర్మార్గున్నయ్యాను. 20 ఏళ్ల తర్వాత మా అమ్మ తిరిగొచ్చి ఎంతో కష్టపడి నన్ను మంచి మనిషిగా మార్చింది. నిన్ను నీ ప్రేమని మూర్ఖంగా పోగొట్టుకోకుండా నా లైఫ్ని అమ్మ సేవ్ చేసి నాకు పునర్జన్మనిచ్చింది. అలాంటి అమ్మను దూరం ఎలా చేసుకుంటాను? జీవితాంతం గుడి కట్టి గుండెల్లో పెట్టుకుంటాను ప్రియా. ఇక నీ సంగతి ఏం చెప్పను? కంటికి రెప్ప అమ్మ అయితే నువ్వు ఆ కంటి చూపువి. ఈ జన్మే కాదు, 100 జన్మలైనా నువ్వే నా తోడు నీడ. నిన్నెలా దూరం చేసుకుంటాను ప్రియా? కళ్ళ కూడా అలా అనుకోవద్దు.